విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పార్టీ తరఫున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును అధికారికంగా ప్రకటించింది. ఈ పరిణామాన్ని చెప్పాలంటే అధికార పార్టీ కూడా ఊహించలేదు. గత కొద్ది రోజులుగా అధికార పార్టీకి అనుకూలమని పేరున్న పత్రికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్ లేదా ముత్యాల నాయుడు, అది కాకుంటే ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి కొందరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓట్ చేయడంతో ఓడిపోయిన కోలా గురువులు ఈసారి పోటీ చేయవచ్చు విశాఖ స్థానిక సంస్థల అభ్యర్థిగా అంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ బొత్స సత్యనారాయణ దిగుతారు బరిలోకని ఆ పార్టీ మీడియా కూడా ఊహించలేకపోయింది. ఇప్పుడు బొత్స సత్యనారాయణ రేసులోకి రావడంతో పోటీ చాలా తీవ్రంగా మారే అవకాశం ఉంది. ఈ ఎన్నికలు తప్పనిసరిగా అధికార బలం, డబ్బు బలంతోనే నడుస్తాయన్న దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ ఎన్నికల్లో ఓడిపోయింది కాబట్టి ఈ ఎమ్మెల్సీ స్థానంలో కూడా ఓడగొడితే వైసీపీ సంబంధించిన ఓటర్లని తన వైపు లాక్కొని ఆ పార్టీని ఓడగొట్టగలిగితే వైఎస్ఆర్సీపీ నాయకత్వం పైన సొంత పార్టీలోని ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకే నమ్మకం లేదు అని ఒక ప్రచారం చేయవచ్చు అని తెలుగుదేశం పార్టీ భావించింది. తెలుగుదేశం పార్టీ తన పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే దాదాపు గండి బాబ్జీ పేరునైతే సిద్ధం చేసుకుంది. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇప్పుడు అనూహ్యంగా బొత్స సత్యనారాయణ తెరపైకి రావడం, బొత్స సత్యనారాయణ రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా కూడా చాలా బలమైన వ్యక్తి. ఆయన చెప్పాలంటే ఇప్పుడు ఆయన ఇండివిజువాలిటీని, ఆయన కెపాసిటీని నిరూపించుకోవాల్సిన ఎన్నికలుగా మారుతాయి ఇవి తప్పనిసరిగా. ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీ ప్రధాన టార్గెట్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్ని కొనుగోలు చేయడమో, డబ్బులు ఇచ్చి ఆఫర్ చేయడమో, లేకుంటే అధికారంలో ఏదైనా భాగస్వామ్యం ఇస్తామని మభ్యపెట్టడం ద్వారానే ఓట్లు వేయించుకోవాలి. అంతకుమించి పరిస్థితి లేదు. ఎందుకంటే మొత్తం 841 ఓట్లలో 615 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారివే. అంటే వైఎస్ఆర్సీపీ గుర్తు మీద గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు వీళ్ళే ఉన్నారు, జెడ్పీటీసీలు వీళ్ళే ఉన్నారు. కేవలం 215 ఓటర్లు మాత్రమే బీజేపీ, టీడీపీ, జనసేనకు ఉన్నారు. మరో 11 స్థానాలు అయితే ఖాళీగా ఉన్నాయి. అంటే ఎలాగైనా సరే కనీసం 200 మంది వైసీపీ గుర్తు మీద గెలిచిన 200 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఓటు కలిగిన ప్రజాప్రతినిధుల్ని కూటమి వైపు లాక్కోగలిగితేనే అక్కడ గెలవడానికి సాధ్యం. అంటే 200 మందిని కొనుగోలు చేయడమో, బెదిరించడమో, ప్రలోభ పెట్టడమో ఏదో విధంగా లాగేసుకోవాలి. మొన్నటి వరకు చాలా ఈజీ టాస్కే అనుకోండి ఉంటుంది అధికార పార్టీ. కానీ ఇప్పుడు బొత్స సత్యనారాయణ స్వతహాగానే ఆర్థికంగా, రాజకీయంగా కూడా బలంగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రలోభాలని బొత్స సత్యనారాయణ అయితే అడ్డుకుంటారన్న నమ్మకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. బొత్స సత్యనారాయణ కుటుంబం నుంచి మొన్న ఎన్నికల్లో పలువురు పోటీ చేసినప్పటికీ ఎవరు గెలవలేకపోయారు. ఇప్పుడు బొత్స సత్యనారాయణకి ఇది ఒక మంచి అవకాశం. ఆయనైతే ఆర్థికంగా పెద్ద ఇబ్బంది ఉన్న వ్యక్తి ఏం కాదు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, అధికార పార్టీ డబ్బుతో వైసీపీ ఓటర్లకు గాలం వేసి గెలవాలి అనుకొని ముందుకు వచ్చింది. కానీ ఇప్పుడు బొత్స రావడంతో వైఎస్ఆర్సీపీ కూడా ఈసారి తప్పనిసరిగా ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఎందుకంటే మొన్న అంత పెద్ద ఓటమి ఎదురైన నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కనుక గెలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు ఒక రకమైన పాజిటివ్ మళ్ళీ బయలుదేరే అవకాశం ఉంటుంది, సానుకూలత ఉండే అవకాశం ఉంటుంది. పార్టీ క్యాడర్కి నమ్మకం కూడా కలుగుతుంది. సో ఇప్పుడు బొత్స సత్యనారాయణ వచ్చారు. ఇప్పుడు ఆయన దీన్ని కేవలం ఒక అభ్యర్థిగా కాదు, సొంతంగా ఒక పార్టీ గురించే కాకుండా తన వ్యక్తిగత సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు, తాను ఎమ్మెల్సీ అయ్యేందుకు కూడా ఆయన కూడా సర్వశక్తులు ఒడ్డుతారు. ఎలాగో పార్టీ వైపు నుంచి కూడా మద్దతు ఉంటుంది. ఎలాగో మెజారిటీ అయితే సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చాలా భారీ మెజారిటీ ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు, కేవలం 200 మంది అటువైపు వెళ్లకుండా, ప్రలోభాలకు గురి కాకుండా వాళ్ళని కాపాడుకోగలిగితే ఈజీగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టెక్కుతుంది. మొత్తం అందరికీ తప్పదు, డబ్బులు ఇవ్వాల్సిందే. వైఎస్ఆర్సీపీ ఓటర్లు అయినప్పటికీ కూడా వాళ్ళంతా ఇప్పుడు అధికార పార్టీ భారీగా డబ్బులు ఆఫర్ చేసినప్పుడు, ప్రలోభ పెట్టినప్పుడు వెళ్లకుండా ఉండలేరు. ఆటోమేటిక్గా ఎవరైనా కూడా టెంప్ట్ అవుతారు. కాకపోతే అధికార పార్టీ 10 రూపాయలు ఆఫర్ చేస్తే ప్రతిపక్షంలో ఉన్న సొంత పార్టీ కనీసం 5 రూపాయలు ఇచ్చైనా నిలబెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఆ విధంగా అయితే ఇప్పుడు డబ్బులు అయితే బొత్స సత్యనారాయణ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, డబ్బులు అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలవడం అన్నది పెద్ద కష్టమేమీ కాదు. తప్పనిసరిగా గెలుస్తామని మొన్నటి వరకు ధీమాతో ఉండి ఇప్పటికే విశాఖలో 12 మంది కార్పొరేటర్లను వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన లాగేసుకున్నాయి. ఇంకా అలాంటిది ఫర్దర్గా జరగకుండా ఆపుకోగలిగితే చాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం అన్నది ఈజీనే. సో బొత్స సత్యనారాయణ ఎంటర్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది అన్నది ఈ అభ్యర్థి ఎంపికతోనే అర్థమవుతుంది. ఇక అధికార పార్టీ కూటమి కూడా మామూలుగా ఏం తీసుకోదు. సో చాలా ఆగస్టు 30వ తేదీన పోలింగ్ జరుగుతుంది. సెప్టెంబర్ 3న కౌంటింగ్ ఉంటుంది. సో ఆలోపు ఏమేం పరిణామాలు జరుగుతాయి అన్నది చూడాలి.